నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ జనగర్జన సభలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిను నల్లమల పులిబిడ్డ కాదు నల్లమల గుంటనక్క అని అవాకులు చివాకులు పేల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని నల్లమల పులిబిడ్డ అని చెప్పింది కవితమ్మ కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ మాయమాటలతో 6 గ్యారంటీలు అమలు చేయలేదని అందుకు సంబంధించిన బాకీ కార్డులతో ప్రజల వద్దకు వెళ్తామని చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు. ఇక్కడ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిద్దరు ఉన్నప్పుడే 44,000 క్యూసెక్లు 88 చేశారు. ఆయన ఎందుకు అడగలేదు? పైపెచ్చు రెండవ తాకిన అక్కడ రెండో దఫలో రెండో విడతలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఇక్కడ మళ్ళీ కేసీఆర్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ రోజా పెట్టినటువంటి రొయ్యల పులుసు తిని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రుల సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తున్నా, బీచజాలు లేవు, బీసీలు లేవు, మనం వాళ్ళకి కలిసిపోవాలి. ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. దీనివల్ల నేను రతనాల సీమ చేస్తా. ఎట్లా చేస్తా? మా ప్రాంతంలో కృష్ణానదిలో వచ్చే వాటా నీళ్లు మాకు వచ్చే వాటా, ఎవరికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాటా నీళ్ళు కూడా మీకు ఇస్తా, మీరు వాడుకోండి అని చెప్పి నిజం చేసిండు. నేను ఛాలెంజ్ చేస్తా. అదే ఎమ్మెల్యేగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద నేను ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడంటే అక్కడ వస్తాను. ఎవిడెన్స్ తోటి ఎపెక్స్ మీటింగ్ కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎపెక్స్ మీటింగ్ 3 సార్లు పెడితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దాన్ని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటాం. ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని 60 రోజులు తీసుకపోతే 180 టీఎంసీల నీటిని దొంగతనంగా కొల్లగొట్టుకపోతా ఉన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడినావు? ఏం చేసినావు అని నీకు తప్పిదం కాదా? ఆ రోజు నిన్ను ఎంపిక చేసి ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే నీకు ఇక్కడ ఊరు లేదు, నోరు లేదు. అయినప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు మీద ఉద్యమం చేస్తున్నావు, తెలంగాణ వచ్చినాక ఎలగబెడతావు అని చెప్పి నిన్ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పోతే ఈ ఉన్నది ఇద్దరు లింగడు. అప్పుడు లింగడు ఎవరంటే కేసీఆర్, లింగి ఎవరంటే విజయశాంతి. ఇద్దరు ఎంపీలతోటి మీ రాష్ట్రం చెప్తుందా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా మౌన ప్రదర్శన అంటే మౌన వృతం చేశారు, మౌన దీక్ష చేశారు, పార్లమెంట్లో కొట్లాడినరు, పదవులకు రాజీనామా చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి కృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ కూడా పదవులు రాజీనామా చేసిండ్రు. తెలంగాణ కావాలని కొట్లాడింది మేము. అబద్ధాలు చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఎంకరేజ్ చేస్తూ అప్పట్లో తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి నీవు. మన నీళ్ళన్నీ వాళ్ళు దోక్కపోతుండే మాట్లాడలేదు. పైపెచ్చు